హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మహాకుంభమేళ నుంచి వచ్చిన తర్వాత మా నాన్న కొత్త సైకిల్ కొనిచ్చిండు. చూడండి, చూపిస్తారా అండి? బెంగళూరులో కొనిచ్చిండు ఈ పెద్ద సైకిల్. ఈ సైకిల్ పేరు మిస్ట్ ఇండియా. ఇది వచ్చేసి లేడీస్ సైకిల్. అది కూడా హీరో బ్రాండ్. అంటే హీరో బ్రాండ్. బెల్ చూడండి ఎంత మంచి సౌండ్ వస్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈరోజు. చూడొచ్చు, ఈ సైకిల్ అంటే నేను పెద్దగైనక్కడ కూడా తొక్కొచ్చు. ఇప్పుడు కూడా తొక్కొచ్చు, పెద్దగైనక్కడ కూడా తొక్కొచ్చు. ఎంత పెద్దగా కనిపిస్తున్నాను. చాలా చాలా పెద్దగా ఉంది రన్నిత. ఈరోజు పూజ చేస్తున్నాం. రండి, కొత్త సైకిల్ తెచ్చినాం, పూజ చేస్తున్నాం. కొత్త సైకిల్, కొత్త వేలు. మరి రన్విత బొట్లు కూడా పెట్టింది ఆల్రెడీ. కూడా పెట్టినాం ఆల్రెడీ. ఏమేమి తెచ్చినాం పూజ కోసం? బాలపండు, పూలు, మాచిస్, బొట్టులు, స్వీట్ డబ్బా, టెంకాయ, స్వీట్. తిరుపతి వెంకటేశ్వర స్వామికి. ఎక్కడుంది? బలరాముడు అయోధ్యలో తెచ్చింది మా నాన్న. ఇక్కడ రాము, సీత, లక్ష్మణ, హనుమాన్ అందరి దేవుళ్ళకి నేను పూజ చేస్తున్నా. ఎందుకంటే కొత్త సైకిల్ కొత్తది అంటే తెచ్చినాం కదా, అందుకే పూజ చేస్తున్నాం. అందుకే పూజ. ఇక్కడ మా అమ్మ వీడియో చేస్తుంది. ఇక్కడ మా అమ్మ కూడా వీడియో చేస్తుంది. ఇక్కడ పాపలు ఉండరు కడుపులో. పాపలు ఉండరు, బంగారు పాపలు. ఇంకా 1 month అయితే పాపలు వస్తారు. ఇంకా 2 months అయితే పాపలు వచ్చి సైకిల్ పైన నడుపుతారు కదా. పాపలని దీంట్లో వేసుకో. మెల్లిగా అట్లా. రాముడు, లక్ష్మణ, సీత, హనుమాన్, బలరాముడు. పైన పెట్టు ఫోటో. వెరీ గుడ్, సూపర్గా పెట్టింది రన్విత. లక్ష్మి అందరూ దేవుళ్ళకి పెడుతుంది మరి రన్విత కదమ్మా. ఒక్కరికి కూడా వదలనట్లా. నీ ఫోటో అందది పెట్టు. ఓకే. సైకిల్ కొనిస్తే మాత్రం పిల్లలకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్గా చాలా హ్యాపీగా అనిపించింది. మరి రన్విత కోసం సైకిల్ కొనిచ్చాము. బెంగళూరులో ఉన్నటువంటి సిటీ మార్కెట్లో అయితే కొనుక్కొచ్చాము. చాలా చాలా సైకిల్ వచ్చేసి మనకి 8,000 పడింది ఫైనల్గా. మరి రన్విత చాలా చాలా ఖుషిగా పూజ అయితే చేసింది. చూడొచ్చు మనము. కింద పడేట్లా పెట్టరాదు. మరి అన్నిటికి ఇష్టమైన గీలెట్. ఫ్రెండ్స్, మేమైతే మరి అన్విత కోసం సైకిల్ తెచ్చిన తర్వాత పూజ అయితే చేయడం జరిగింది. ఆ రోజు మేము అయోధ్య, మహాకుంభమేళ, కాశీ అన్నీ కంప్లీట్ వచ్చిన తర్వాత మా రన్విత సైకిల్ అడిగిన సందర్భంగా మేమైతే సైకిల్ కొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి, పునీత్ రాజ్ కుమార్కి పూజ అయితే చేయడం జరిగింది. ప్రతి ఒక్కసారి మా ఇంట్లో పూజ చేస్తే దేవుళ్ళతో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా దేవునితో సమానమ్మకి. అందుకే మేము ఎప్పుడైనా సరే అందరికీ పూజ చేస్తాము. ఫైనల్గా పూజ చేసేటప్పుడు సైకిల్ కూడా పూజ చేయడం జరిగింది. సైకిల్, కొత్త సైకిల్ మరి అన్వితకి చాలా ఇష్టము. చాలా రోజుల నుంచి అడిగింది, తెచ్చినాము. మరి అన్విత టెంకాయ కొట్టింది. టెంకాయ కొట్టిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే ఫైనల్గా. మా రన్విత చూడొచ్చు ఇక్కడ. మా రన్విత కంటే మా భార్య కడుపులో ట్విన్స్ కవల పిల్లలు ఉన్నారు. ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తుంది. ఈ మంత్లో వస్తున్నారు. అందుకే ఇంకా మేమైతే సైకిల్ కొనడం సందర్భంగా పూజ చేసి చాలా హ్యాపీగా అనిపించింది. ఫైనల్గా పూజ చేసి టెంకాయ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి
కూడా కొట్టడం జరిగింది. పునీత్ రాజ్ కుమార్ ఇద్దరికి కలిపి ఒక టెంకాయ కొట్టడం జరిగింది. అక్కడ 3 దేవుళ్ళకి కలిసి ఒక టెంకాయనే కొట్టడం జరిగింది. 2 టెంకాయలు మాత్రమే కొట్టడం జరిగింది. పూజ చేసిన తర్వాత మా భార్య కూడా దేవుళ్ళకైతే మొక్కడం జరిగింది. పిల్లలకి సైకిల్ కొనిచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఇడవరాదు. వాళ్ళు ఎప్పుడు సైకిల్ తీసుకోవాలి, ఎప్పుడు ఆడాలా, టైం ఫిక్స్ చేయాలా, లాకేసి పెట్టుకోవాలా, లేదంటే కొన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్పీడ్గా కార్లు వస్తుంటాయి, బండ్లు వస్తుంటాయి. మీరు మాత్రం వాళ్ళ ధ్యాసలో వాళ్ళని ఉండనిచ్చి మీ ధ్యాసలో మీరు ఉంటే మాత్రం చాలా ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే మీరు మీకు టైం ఉన్నప్పుడు మీరు అబ్జర్వేషన్ చేసేటప్పుడు మాత్రమే సైకిల్ ఇవ్వాలి. వాళ్ళకి ఇష్టం వచ్చే విధంగా ఇవ్వకూడదు. ఎందుకంటే మనము హ్యాపీగా ఇస్తాము అనుకోని సంఘటనలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి సైకిల్కి వచ్చిన తర్వాత. అందుకే మీ దగ్గర షేర్ చేసుకోవాలనిపించింది చిన్న విషయం. పిల్లలకి సేఫ్టీ రూల్స్ అన్నీ చూపించాలి. ఎక్కడ సైడ్ తొక్కాలి, ఎటుపక్కైనా క్రాస్ రోడ్ల జీపులు, కార్లు, ఏదైనా బండ్లు వస్తుంటాయి. సేఫ్టీ రూల్స్ మాత్రం తప్పక నేర్పించాలి.